వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉద్యోగుల పెండింగ్ బిల్లులు క్లియరెన్స్, డిఏలు, హెల్త్ కార్డ్స్, పీఆర్సీలు వెంటనే ప్రకటించాలని తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఈసీ ఆడిటోరియంలో తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగుల పెండింగ్ బకాయిల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 317 అమలు చేయడం వల్ల నష్టపోయిన ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. పదవి విరమణ పొందిన అధికారుల సర్వీసు ఎట్టి పరిస్థితుల్లో తొలగించకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. హెచ్ఓడి ఉద్యోగులను 12.5% కోటాను పునరుద్ధరించి సెక్రటేరియట్ లోకి తీసుకోవాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పీఆర్సీ రిపోర్ట్ ని తప్పించుకుని తెలంగాణ ఉద్యోగులకు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఉద్యోగులలో అసహనం మొదలైందని, ప్రభుత్వం స్పందించని పక్షంలో వచ్చే నెల 12వ తేదీన ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించు తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. తెలంగాణ గెజిట్ అధికారుల కేంద్ర కార్యవర్గ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ ఆడిటోరియం నిర్వహించడం జరిగింది. 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, 2 స్పెషల్ బ్రాంచ్లు, హైదరాబాద్ సిటీ సెక్రటరీ బ్రాంచి, అదేవిధంగా 106 ఫోరమ్స్ అధ్యక్ష కార్యదర్శితోటి ఈరోజు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించుకుంటాం. ఈ కార్యక్రమం హాజరైన నా తోటి రాష్ట్ర కార్యవర్గ మిత్రులకి, అదేవిధంగా ఎలక్ట్రానిక్, ప్రింట్ అండ్ వెబ్ సోషల్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున యావత్ తెలంగాణ గెజిట్ అధికార పక్షాన నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా ఎన్నికలు ప్రభుత్వం నిర్వహించబడిన ఎన్నికలు నిర్వహించుకొని 1 year పూర్తయింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మా ఎలక్షన్స్ అయిన పిదప ఈరోజు పూర్తి స్థాయిలో ఎలక్షన్ నిర్వహించుకొని అన్ని డిపార్ట్మెంట్ 106 డిపార్ట్మెంట్కి 35 బ్రాంచ్లకి 42,000 మంది గెజిట్ అధికారులు, అందులో సుమారుగా 10,000 మంది మహిళా అధికారులు. ఒకటే అందరి అధికారుల్లో ప్రాథమిక సభ్యుల్లో సమస్యలు, గత ప్రభుత్వంలో ఉన్న సమస్యలు వందలాదిగా సుమారుగా 450 పైగా డిమాండ్స్ పెండింగ్లో ఉన్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కోటి ఆశలతోటి కొంత మాకు ఇప్పుడు మాట్లాడడానికి పరిమితులు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో ఎంసీసీ కోడ్, దానివల్ల పూర్తి స్థాయిలో మేము మీ ముందుకి అన్నీ బయటపెట్టలేకపోవచ్చు. కానీ మా ప్రాథమిక సభ్యుల్లో అసంతృప్తి రోజులు పెరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, కేబినెట్ సబ్ కమిటీ, అదేవిధంగా రాష్ట్ర స్థాయి ప్రభుత్వ అధికారులు కూడా పిలిచి ఆర్థిక పరిస్థితి బాగలేదు, కొంత కుదుటపడిన మీదట మీ యొక్క ఆర్థికపరమైన డిమాండ్లని క్లియర్ చేస్తాం, మార్చి వరకు ఆగండి, ఆర్థికేతర సమస్యలన్నీ కూడా ఇమ్మీడియట్గా కూర్చొని చేస్తామని క్యాబినెట్ సబ్ కమిటీ చేశారు. కానీ దానిపైన కూడా ఇంతవరకు క్యాబినెట్ సబ్ కమిటీ కానీ అధికారుల కమిటీ కానీ పిలిచి మాట్లాడలేదు. దానిపైన లీడర్లుగా, మా కార్యవర్గ సభ్యులుగా, రాష్ట్ర కార్యవర్గంగా, జిల్లా మా అధ్యక్ష కార్యదర్శిగా, ఫోరం ప్రెసిడెంట్ సెక్రటరీగా, మహిళా కార్యవర్గంగా మేము ప్రభుత్వం అర్థం చేసుకున్నాం. కానీ ప్రాథమిక సభ్యుల్లో అసంతృప్తిగా నుండి వ్యతిరేకంగా మారే దిశకి చేరే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మార్చి 12న విస్తృత స్థాయి జేఏసీ కమిటీ తెలంగాణ ఉద్యోగుల, ఉపాధ్యాయుల, కార్మికుల, పెన్షనర్ల జేఏసీ సమావేశానికి సన్నాహక సమావేశంగా ఈరోజు మేము విస్తృత స్థాయి సమావేశం పెట్టుకున్నాం. ఇందులో కూడా